భీముందు డైలాగ్ ఉంటుంది నీకు పంపిస్తా అది పెట్టు. భీముడు ఎంత గొప్పవాడండి అంటతో కృష్ణుడి కంటే భీముడే కదా ప్రతిదీ. అదే భీముడే కదా అన్ని అంటి పెట్టేది. కృష్ణ ఎంత తిన్నా గానీ అంత అంటి పెట్టే. సాయిలు ఈ సంవత్సరము మన ముద్రా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో లడ్డు లక్కీ డ్రా విన్నర్ బీర్లు కాటన్ బీర్లు వెనక తగ్గేదే లేదు. అరే నో అనద్దు అస్సలు తగ్గాడు. టోల్ గేట్ వర్క్ చేస్తాడు, గాడి 23,000 జీతం. 4 లారీలు దొరకబట్టినట్టు అయిపోయాయి. గవర్నమెంట్ జాబ్ ఓలని చెప్పినా అభిప్రాయం ఏముంది, తెప్పియాలనుకుంటున్నాం కానీ వాళ్ళు తెప్పియారు. సాయిలు తెప్పి మీరు తెప్పియాలని నేనేం చేయాలి. ఇప్పుడు లడ్డు లక్కీ డ్రా విన్నర్ పైన మీ అభిప్రాయం ఏంద్రా? లక్కీ డ్రా విన్ అయినందుకు దాంట్లో ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే 9 జరిగింది కాబట్టి దానివల్ల నాకు అదృష్టం జరిగింది. దాని సందర్భంగా ఆయన మనసుతోటి మనకేమైనా తెప్పిస్తే లేకపోతే ఇప్పుడు నువ్వు ఎన్ని బీర్లు కావాలో డిమాండ్ చేయదలుచుకున్నాను. అందరికి అందరితో పాటు నాకు ఒక్క బీర్ అయితే అందరికి ఒక బీర్, అందరితో సమానం. చెప్పరా ఇప్పుడు నీ అభిప్రాయం ఏంద్రా? నేను మక్కకి తెచ్చుకో మక్కలు వడుచుకుంటే చెప్పరా నీ అభిప్రాయం చెప్పరా. అందరూ మనస్ఫూర్తిగా ఇస్తే అరే రొట్టెలు ఇప్పుడు నీ చెప్పు. రొట్టెలు 2 సంవత్సరాలు ఉన్నారు కదా, మనిషికి ఒక కాటన్ తెప్పి మనిషికి 2 బీర్లు అయితే మంచిగా ఉంటది. కష్టపడి రొట్టెలు చెప్తున్నాము, మనిషికో బీరు తెప్పిమని చెప్పు. ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ మనస్ఫూర్తి తెప్పిస్తారు, లేదంటే లేదు. బావా అంత మంచిదేనా? కొంతమంది లక్కీ డ్రా చిట్టి తీసినాము అంతకుముందు వాళ్ళ వాళ్ళనేమో మంచిగా నానబెట్టిరు. వీళ్ళేమో ఎండకుండి గడ్డకుండి ఈత కొడుతురు, అన్నేమో చిల్లర నొక్కిరు. కథం పోయిన సంతు తెప్పియలేడు. అది ఎప్పుడు వచ్చింది లడ్డు అంది? పోయిన లాస్ట్ ఇయర్ వచ్చింది కథం. అదే అంటే గంగలో పోయింది. ఈడు పల్లె సాగినోడు ఉన్నాడు, అడ్డమైన వాడు తెప్పిరంటే అది తెప్పిస్తే నేను తెప్పిస్తా. అందరు విషయాలు దుంకమంటే వాళ్ళు ఒకటి దుంకలేదు. మరి సాయిలు ఏమంటాడు ఇప్పుడు? మరి సాయి కదా ఆడు టోలీలో పని చేస్తాడు. అభిప్రాయం ఏందో ఏం చెప్తలేడు. అరే లడ్డు లక్కీ డ్రా విన్ కాగానే మరి చెప్పిండు 2 కాటన్లు రెడీ అని. అది తాగిన మత్తులే.